అనగనగా ఒక ఊరిలో ఒక స్కూల్ పిల్లోడికి ఒక చిన్న డౌట్ వచ్చిందట. సరే నేరుగా గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇలా ప్రశ్నించాడట. గురువుగారు, ఎక్కువ మాట్లాడితే మంచిదా, తక్కువ మాట్లాడితే మంచిదా అని. దానికి గురువుగారు, కప్ప కూత పగలు రాత్రి కూస్తూనే ఉంటుంది, కానీ దాని మాట ఎవరు వినరు. కోడి కూత ఒక్కసారే కూస్తుంది, కానీ దాని మాట విని ఊరంతా నిద్రలేస్తుంది అని చెప్పాడట. దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే, ఎక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు. ఒక్క మాట మాట్లాడినా సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు. అందుకే అంటారు మాట పొదుపుగా వాడాలి అని. గురి చూసి విసిరిన రాయికి ఆలోచించకుండా మాట్లాడే మాటకు వెనక్కి తిరిగి వచ్చే గుణం లేదు. ఎందుకంటే కోపంలో విసిరిన రాయి ఎదుటి వారి తల పగలగొట్టగలదు. అలాగే అనాలోచితంగా అన్న మాట మనిషి బంధాలని తెంపివేయచ్చు. అందుకే విసిరే ముందు రాయిని, పలికే ముందు మాటను 1-2 సార్లు సరిచూసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్